శ్రీరామ ఇంజినీరింగ్ కాలేజ్. నా గ్రాడ్యుయేషన్ పూర్తయింది ఇక్కడే. హెచ్ఓడి అల్యూమిని మీట్ ఉందని కాల్ చేస్తే వెళ్ళాను. క్యాంపస్‌లో అడుగుపెట్టిన వెంటనే నా మెమరీస్ అన్నీ నాకు గుర్తొచ్చాయి. 2016 పాస్ అవుట్ నేను. కరెక్ట్‌గా ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా 10 ఇయర్స్ అవుతూ ఉంది. ఆ టైంలో ఇవి చాలా చిన్న చెట్లుగా ఉండేవి. ఇప్పుడేమో పెద్ద చెట్లయిపోయాయి. ఇక్కడంతా పిల్లలు కూర్చొని ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఏవో ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట. నాకైతే ఈ చెట్లన్నీ చూస్తుంటే అబ్బా! వ్యూ ఎంత బాగుంది. నేనున్నప్పుడు ఉంటే ఎన్ని ఫోటోస్ తీసుకొనొచ్చు, ఎన్ని వీడియోస్ తీసుకొనొచ్చు అనుకున్నాను. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో చిన్న చిన్న చేంజెస్ అయితే చూసాను. కానీ మా ఎంట్రన్స్ అస్సలు చేంజ్ అవ్వలేదు. ఇక్కడికొచ్చిన వెంటనే నాకు గుర్తొచ్చిన విషయం ఏంటంటే ఎప్పుడైనా లేట్ అయితే ఇక్కడ తలదించానంటే క్లాస్‌లోకి వెళ్ళేంత వరకు నేను తల అస్సలు ఎత్తను. ఎందుకంటే ఎందుకు లేట్ అయిందని అడుగుతారన్న ఒక భయంతో ఈ ముగ్గు చూసిన వెంటనే ఏ ఫెస్ట్ వచ్చినా, ఏ ఫంక్షన్ వచ్చినా ఏ ముగ్గేయాలి, ఎలా అని చెప్పి డిస్కషన్స్ పెట్టేస్తాం మేమంతా. జూనియర్స్ ఏమో ఇదిగో ఒక ఫార్మ్ ఫిల్ చేయమని చెప్పేసని ఇచ్చారు. ఐడీ కార్డ్ ఇచ్చారు. జూనియర్స్‌ని మీట్ అయ్యాను. ఎలా ఉంది, ఏంటి అన్నీ అడిగాను. వాళ్ళు ఈ 3 అప్లికేషన్స్ లాగా ఇచ్చారు. ఇవన్నీ ఫిల్ చేయాలంట. సరే ఫిల్ చేసేస్తున్నాం. మనకు తెలిసింది రాసేద్దాం అని చెప్పి రాసేస్తూ ఉన్నాను. మా క్లాస్‌కంతా వెళ్ళాను. ఫస్ట్ ఇయర్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అన్ని క్లాసెస్ చూసుకుని ఇది తను నా బెస్టీ అనమాట. మా ఫస్ట్ ఇయర్ క్లాస్ ముందర ఫోటో తీసుకున్నాం. ఆ తర్వాత ఈ ట్రోఫీస్ అన్నీ చూస్తే ఇందులో ఒక 2, 3 ట్రోఫీస్ అన్నా నాకొచ్చుంటే బాగున్నే అనిపిచ్చింది. ఇవన్నీ నేను కాలేజ్ టైమ్‌లో ఉన్నప్పుడే ఉన్నాయన్నమాట. ఒక్కసారిగా కాలేజ్ మొత్తం చూసాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎన్నో మెమరీస్, ఎన్నో జ్ఞాపకాలు, ఎంతోమంది ఫ్రెండ్స్. మెయిన్‌గా నా కాలేజ్ నాకేమిచ్చిందంటే మా ఆయన పరిచయమైంది నాకిక్కడే అనమాట. తర్వాత మాకు లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎప్పటికీ మా కాలేజ్‌లో చేంజ్ అయ్యింది. ఇంకోటి ఇది కూడా అనమాట. ఎప్పుడు మా కాలేజ్‌లో డక్స్ అన్నవి ఉండనే ఉంటాయి. తర్వాత నేను ఇక్కడ వ్యూస్ అన్నీ బాగున్నాయని కొన్ని కొన్ని రీల్స్, కొన్ని కొన్ని ఫోటోస్ తీసుకుంటూ ఉన్నాను. వీళ్ళు నా కాలేజ్ మేట్స్. ఈ ప్లేస్ మాత్రం డిఫరెంట్‌గా ఉన్నింది. ఫస్ట్ టైమ్ చేశారు. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే కాలేజ్‌లోనే లేడీస్ హాస్టల్ కూడా బిల్డ్ చేశారు. మొత్తం నేను కాలేజ్ మొత్తం తిరిగి తిరిగి చూసాను. చాలా ఫోటోస్ తీసుకున్నాను. కాలేజ్ మేట్స్ అందరిని కలిసాను. ఫుల్